నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే. సార్ సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం. శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు. కార్తీక మాసంతో సమానంగా ఉంటుంది. అసలు మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే, ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే, ద్వాదశ రాశులకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది, అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఈ ఆగస్టు నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు, అది శుక్రస్థానం. రాహు మీనంలోను, అది మళ్ళీ గురువు స్థానం. కేతు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, అది ఆయనకు స్వక్షేత్రం. రవి కర్కాటకంలోను, శుక్ర బుధులు సింహంలోను, కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు. ఈ నెల రవి కర్కాటక రాశిలో 17వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు సార్? ఆగస్టు 26 వరకు వృషభంలోను, తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 24 వరకు సింహంలోను, సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఆగస్టు 24 వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా. రైట్. సో ఇది గోచార పరిస్థితులు, ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని. సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుందాం. సార్, ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి చీరలని, నగలని, ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా. అవన్నీ సరదాలండి, ఖర్చు పెట్టకపోతే ఎట్లా? అవునా, పెట్టాలని పెట్టద్దని అన్నట్లా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది. ఇది బెటర్, ఆనందం ఉంటుంది కదా. ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాణులు రాసుకొని, కొత్త లంగా జాకెట్లు వేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, పట్టు బట్టలు కట్టుకొని, శ్రావణ మాసపు శోభే వేరు, చాలా అందంగా ఉంటుంది. అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో, ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది. ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం, భర్తలు అస్సలు సహకరించరు, బాధాకరం. ఏమండి మా భర్త చేయనివ్వరండి, మా భర్త కొనడండి, ఇట్లా రకరకాలు. కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు, నాకు బంగారం కావాలి, వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు, నాకు నెక్లెస్లు. ఇట్లా కాకుండా సమన్వయపరచుకోవాలి, సిచ్యువేషన్ ని బ్యాలెన్స్డ్ గా వెళ్ళటం అనేది మస్ట్. ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఆవిడ సరదాలు ఏంటి, ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో ఏమిటనేది ఈవిడ కూడా అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే, మీ ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకి ఒకళ్ళు లక్ష్మి, ఆయనకి మీరు లక్ష్మి, మీకు ఆయన లక్ష్మి. కరెక్ట్. సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు
ప్రథమ సూచన అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, నా పాయింట్ కూడా అదే. ఏదో రాశి ఫలాలు చెప్పేసాం, శ్రావణ మాసం సూపర్ గా ఉంటుంది అన్నారు. లేదు అంటే నీ నిత్య దైనందిన జీవితంలో నువ్వు చేసే తప్పుల వల్ల డెఫినెట్ గా లక్ష్మి అనుగ్రహించదు. అందువల్లనే దీని గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అన్యదా భావించకండి. ఇక రాశి ఫలాలలోకి వెళ్ళిపోదాం. చూద్దామా సార్? మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మరి మిథున రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండిపోతుందండి? ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మృగశిర 3-4 పాదాల వాళ్ళు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వాళ్ళు, పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళు మిథున రాశి కింద వస్తారు. ఈ రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. అయ్యో. పంచమ వ్యయస్థానాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ నవమాధిపతి అయిన శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండి మేలు చేస్తున్నాడు. ఈ 2 గ్రహాలే వీళ్ళకి మేలు చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది, మెరుగవుతుంది. పూర్వం కంటే మెరుగవుతుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇద్దరి మధ్యలో పెరుగుతాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, డెవలప్మెంట్ ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెలలో వీరు రుణాలు తీరుస్తారు. వీరికి రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. రుణాలు తీరిపోతాయి, రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. సో వాళ్ళకి రావాల్సినవి రావడంతో ఇవ్వాల్సినవి కూడా ఇచ్చేస్తారు. అది కూడా రైట్. దశమంలో రాహు ఉండటం వల్ల ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఆర్థిక పరమైన లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు పడటం, మోసపోవడం జరుగుతుంది. ముఖ్యంగా నూతన వ్యాపారాలు మొదలుపెట్టేవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాల్లో డబ్బు ఖర్చు చేసేవాళ్ళు 1-2 సార్లు యోచన చేసి అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు ఉద్యోగ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు, ఏదో ఒక ఫ్రెండ్షిప్ కామన్గా పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదో మొదలు పెట్టాలనుకున్నారు. అన్ని వాడు చెప్పేవి మీకు నచ్చినాయి, మీరు చెప్పేవి వాడికి నచ్చినాయి. ఇద్దరు ఓకే అనుకున్నారు, ఓకే అంటే ఓకే అనుకున్నారు. తీసుకెళ్ళి ఒక దుర్ముహూర్తంలో తీసుకెళ్ళి ఒక అమౌంట్ ఇచ్చారంటే కనుక ఒక బ్యాడ్ ముహూర్తంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇద్దరు ఇబ్బంది పడతారు, లేకపోతే వాడు వీడిని ఇబ్బంది పెట్టచ్చు. డబ్బు చూడంగానే వాడికి దురాలోచన కలగచ్చు, తెలియదు మనకి. మన గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరో ఉద్యోగం వేయిస్తా అన్నారని వాళ్ళకి బల్క్ అమౌంట్స్ ఇవ్వటం, ఇలాంటి వాటిల్లో మోసపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు యోచన చేసి మంచి టైం అది చూసుకొని చేసే పనిలో మంచి తారాబలం చూసుకొని అడుగు ముందుకేయడం అనేది శ్రేయస్కరం, లేకపోతే ఇబ్బంది పడతారు. దుర్గాదేవి ఆరాధన వీరికి మేలును చేస్తుంది. ప్రతినిత్యము మరియు మంగళవారం విశేషంగా చేసే దుర్గామాత ఆరాధన మరియు మంగళవారం రోజున నానబెట్టిన మినుములు గోమాతకి దానాగా పెట్టడం వల్ల వీరికి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం కానీ, లేకపోతే దేవి సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం కానీ, లేదా మేము మంత్రాలు చదవలేమంటే నామ మంత్రంగా అమ్మ దుర్గా, తల్లి దుర్గా అన్నా కూడా ఆవిడ కనికరిస్తుంది. అమ్మలగన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, అమ్మలగన్న ఎమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి బుచ్చిన ఎమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ. సో దుర్గమ్మ, దుర్గమాయమ్మ. ఎన్నిసార్లు అమ్మ 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 అని పిలవటమే. సో దుర్గామాత ఆరాధన ఈ నెలలో వీళ్ళని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఏ పని చేసినా ఆవిడని తలుచుకొని చేయడం వల్ల రాహు దోషం వల్ల కలిగే ప్రమాదాలు, తప్పటడుగులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరంగా మీరు ఇరుక్కుపోవడం, అలాంటి వాటి నుంచి బయటపడచ్చు. లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకం చేస్తారు. అయితే దుర్గమ్మని కూడా ఖచ్చితంగా తలుచుకుంటూ ఉండండి మాసం అంతా అనేది ప్రత్యేకించినటువంటి, ప్రత్యేకంగా చెప్పేటటువంటి అంతే. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.